హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ కెమికల్ డౌట్స్ తెలుగు ఛానల్. మునుపటి వీడియో కామెంట్ సెక్షన్లో కార్తిక్ కొల్లి గారు బెర్నౌలీ ప్రిన్సిపల్ అనేది వీడియో చేయమన్నారు. ఈరోజు ఆ టాపిక్ పైన వీడియో చేయడం జరిగింది. మీకు కూడా ఏమైనా కెమికల్ ఇంజనీర్ బేసిక్స్లో సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ. బెర్నౌలీ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఇన్ ఏ స్టడీ irrotational flow of an incompressible fluid, the total energy at any point is constant. అంటే ఒక ఇంకంప్రెసిబుల్ ఫ్లూయిడ్లో దాని యొక్క ఫ్లో క్యారెక్టరిస్టిక్ స్టడీ కండిషన్లో ఇర్రోటేషనల్ ఫ్లో కండిషన్లో ఉన్నప్పుడు ఏ పాయింట్ దగ్గర అంటే ఆ స్ట్రీమ్ లైన్లో ఆ యొక్క పైప్ లైన్లో మనం ఏ పాయింట్ దగ్గర మనం కన్సిడర్ చేసిన టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. టోటల్ ఎనర్జీ అంటే ఈజ్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ మూడు ప్రెజర్లు మనం కలిపితే మనం టోటల్ ఎనర్జీ అని అంటాం. ఈ టోటల్ ఎనర్జీ అనేది మనం ఆ పైప్ లైన్లో ఏ పాయింట్ దగ్గర మనం కన్సిడర్ చేసినా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇక్కడ మనకి స్టడీ ఫ్లో కండిషన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లో రేట్ డస్ నాట్ చేంజెస్ విత్ ద టైం. అంటే ఆ పైప్ లైన్లో ఫ్లో రేట్ అనేది టైంతో పాటు చేంజ్ అవ్వకుండా స్టడీ ఫ్లో కండిషన్లో అంటే కాన్స్టెంట్గా కాన్స్టెంట్ ఫ్లో రేట్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం స్టడీ ఫ్లో కండిషన్ అని అంటాం. ఇర్రోటేషనల్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ ఆ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అంటే అక్కడ మనకి ఎడ్డీస్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సింపుల్గా లామినార్ ఫ్లో కండిషన్లో మనకి ఇర్రోటేషనల్ ఫ్లో అనేది ఉంటుంది. టర్బులెంట్ ఫ్లోలో మనకి ఏముంటుంది, ఎడ్డీస్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. అక్కడ రొటేషనల్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. మనకి బెర్నౌలీ ప్రిన్సిపల్ అనేది న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ద్వారా డెరైవ్ చేయగలిగారు. అదేం చెప్తుందంటే ద సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఏ డైరెక్షన్ ఆఫ్ ఫ్లోలో ఏ ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతాయో ఆ ఫోర్సెస్ అన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్కి ఈక్వల్గా ఉంటాయి. చేంజ్ ఆఫ్ మొమెంటమ్ మీన్స్ ద చేంజ్ ఇన్ మాస్ అండ్ వెలాసిటీ. సో ఈ బెర్నౌలీ ఈక్వేషన్కి జనరల్ ఫార్ములా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఫార్మ్ v²/2 + gz + p/ρ = కాన్స్టెంట్. v²/2 v²/2 అంటే కైనెటిక్ ఎనర్జీ, gz అంటే పొటెన్షియల్ ఎనర్జీ, p/ρ అంటే ప్రెజర్ ఎనర్జీ. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం డెన్సిటీతో డివైడ్ చేయగలిగితే అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది ప్రెజర్ ఎనర్జీ ఫామ్లో వస్తుంది. p + ρ² + ρgh = కాన్స్టెంట్, వేర్ p = స్టాటిక్ ప్రెజర్, ρ = డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. సో ρ = డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్, v = వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్, వేర్ v² = వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్, g means acceleration due to gravity, h means height of fluid from the reference. సో ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఫామ్లో తీసుకుంటే ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ = కాన్స్టెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ ఫామ్లో తీసుకుంటే అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం డెన్సిటీతో డివైడ్ చేస్తే అప్పుడు మనకి స్టాటిక్ ప్రెజర్ ప్లస్ డైనమిక్ ప్రెజర్ ప్లస్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ = కాన్స్టెంట్. దట్ మీన్స్ p + ρv²/2 ρgh = కాన్స్టెంట్. బెర్నౌలీ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్ ఫామ్ p/ρg + v²/2g + h = కాన్స్టెంట్. సో మనకి బెర్నౌలీ ఈక్వేషన్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ద్వారా మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి డెరైవ్ చేయగలిగారు. ఇది ఏం చెప్తుందండి, మనకి ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, అలాగని చెప్పి డిస్ట్రాయ్ చేయలేం. మరి ఏం చేయగలం, ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయగలం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ప్రెజర్ ఎనర్జీ తగ్గింది అనుకోండి, ఆ ఎనర్జీ ఎక్కడికి పోతుంది, ఏదో అది కైనెటిక్ ఎనర్జీ కింద అయినా కన్వర్ట్ అవ్వాలి, అది పొటెన్షియల్ ఎనర్జీ కింద అయినా కన్వర్ట్ అవ్వాలి. సో మనకి ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి మనం కన్వర్ట్ అవుతుంది. అంతేగాని ఎనర్జీని మనం కొత్తగా క్రియేట్ చేయలేం, అలాగని చెప్పి నాశనం చేయలేం. ఈ యొక్క ప్రిన్సిపల్ మీద మనకి బెర్నౌలీ ఈక్వేషన్ అనేది డెరైవ్ చేయగలిగారు. మనం ఒక పైప్ లైన్లో 2 పాయింట్స్ని కన్సిడర్ చేద్దాం. దిస్ ఈజ్ పాయింట్ 1 అండ్ దిస్ ఈజ్ పాయింట్ 2. మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే ద రేట్ ఆఫ్ మాస్ ఎంటరింగ్ ఎట్ పాయింట్ 1 ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ మాస్ లీవింగ్ ఎట్ పాయింట్ 2. అంటే మనకి ఈ పాయింట్ దగ్గర ఎంత ఫ్లో రేట్ అయితే మనకి వెళ్తుందో అంతే ఫ్లో రేటు ఈ పాయింట్ 2 దగ్గర మనకి ఎగ్జిట్ అవుతుంది. సో ఈ ఫ్లో రేట్ అనేది ρ1 a1 v1 = ρ2 a2 v2. సో ఈ పైప్ లైన్లో మనకు సేమ్ ఫ్లూయిడ్ మనకి ఫ్లో అవుతుంది కాబట్టి డెన్సిటీ అనేది సేమ్గా ఉంటుంది. అప్పుడు a1 v1 = a2 v2, వేర్ a1 = ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అట్ పాయింట్ 1, v1 = వెలాసిటీ ఆఫ్ ఫ్లో at point 1, a2 = area of cross section at point 2, vt = velocity of flow at point 2. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక ప్లేన్ ఉంది, ఆ పైప్ లైన్లో మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ పాయింట్ 1 అండ్ దిస్ ఈజ్ పాయింట్ 2.
మనకి పాయింట్ 1 దగ్గర క్రాస్ సెక్షన్ అనేది A1 ఉంది, వెలాసిటీ అనేది V1 ఉంది, ప్రెజర్ అనేది P1 ఉంది. హైట్ ఆఫ్ ఎలివేషన్ అంటే గ్రౌండ్ నుంచి ఆ పైప్లోనికి ఎలివేషన్ H1 మీటర్స్ ఉంది. మనకు పాయింట్ 2 దగ్గర దాని యొక్క ఎలివేషన్ అంటే గ్రౌండ్ నుంచి దాని యొక్క ఎలివేషన్ H2 ఉంది. దాని యొక్క ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ అంటే వెలాసిటీ అనేది V2 ఉంది, ప్రెజర్ అనేది P2 ఉంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది A2 ఉంది. సో మనకి సమ్ ప్రెజర్ ఎనర్జీతో మనం ఇక్కడ మన రేట్ ఆఫ్ ఫ్లూయిడ్ మనం ఇక్కడ పంపించినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏటవుతుంది, ప్రెజర్ ఎనర్జీ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. ఆ ప్రెజర్ ఎనర్జీ ఎందుకు డిక్రీజ్ అయిందంటే మనకి ఫ్లూయిడ్ని ఈ ఎలివేషన్ నుంచి ఈ ఎలివేషన్కి మనం పట్టుకొని రావాలి. అప్పుడు మనకి సమ్ ప్రెజర్ అనేది లాస్ అవుతాం. అంటే మనం ఇక్కడ నిజంగా చెప్పాలంటే ప్రెజర్ అనేది మనం లాస్ అవ్వట్లేదు. ఆ ప్రెజర్ అనేది మనకి కైనెటిక్ ఎనర్జీ కింద పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. అంటే మనం ఈ ఎలివేషన్ నుంచి ఈ ఎలివేషన్కి మనం పంప్ చేయాలంటే సమ్ ప్రెజర్ అనేది మనకు కావాలి. ఆ ప్రెజర్ అనేది మనకి కైనెటిక్ ఎనర్జీ కింద పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. సో మనకి టోటల్గా చూసుకుంటే ఇక్కడ ప్రెజర్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రెజర్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ తక్కువగా ఉంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం ఈ 3 ఎనర్జీలు మనం ఎడిషన్ చేసినప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏరోప్లేన్ వింగ్స్ ఉంటాయి కదా, అంటే ఏరోప్లేన్ రెక్కలు ఉంటాయి కదా. ఏరోప్లేన్ మనకి ఫార్వర్డ్గా మూవ్ అవుతున్నప్పుడు ఎయిర్ రెసిస్ట్ అనేది ఉంటుంది. ఆ హై వెలాసిటీ ఎయిర్ అనేది ఆ యొక్క వింగ్స్ పైన వెళ్తున్నప్పుడు అంటే ఆ రెక్కల పైన హై వెలాసిటీ ఎయిర్ అనేది మనకి ఫ్లో అవుతున్నప్పుడు మనకి వెలాసిటీ ఎక్కువ ఉంటే లో ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి ఈ హై కైనెటిక్ ఎనర్జీ ఉండడం వల్ల లో ప్రెజర్ ఎనర్జీ అనేది క్రియేట్ అయింది. సో మనకి ఆ యొక్క వింగ్ కింద లో వెలాసిటీ ఆఫ్ ఎయిర్ ఫ్లో ఉండడం వల్ల హై ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏరోప్లేన్ పైకి మూవ్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే వెంచూరిమీటర్ తీసుకుందాం. ఈ వెంచూరిమీటర్ అనేది కూడా మనకి బెర్నౌల్లి ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. సో మనకి ఆ వెంచూరిమీటర్ దేనికి ఉపయోగిస్తాం, మనం ఫ్లో రేట్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. సో మనకు తెలుసు వెంచూరిమీటర్లో కన్వర్జింగ్ సెక్షన్ ఉంటుంది, థ్రోట్ ఉంటుంది, డైవర్జింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. కన్వర్జింగ్ సెక్షన్ కన్నా ముందు మనకి హై ప్రెజర్ ఫ్లూయిడ్ అనేది ఉందనుకుంటాం. ఈ హై ప్రెజర్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే కన్వర్జింగ్ సెక్షన్ గుండా వచ్చి థ్రోట్ సెక్షన్కి రీచ్ అయిందో అప్పుడు మనకు లో ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రెజర్ ఎనర్జీ కాస్త మనకి కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం మళ్ళీ థ్రోట్ సెక్షన్ నుంచి డైవర్జింగ్ సెక్షన్కి వచ్చామో అప్పుడు మనం ప్రెజర్ రికవర్ చేసుకోగలుగుతాం. అంటే అప్పుడు మనం లోయెస్ట్ ప్రెజర్ నుంచి హైయెస్ట్ ప్రెజర్కి వచ్చాం. ఎప్పుడైతే మనకు మళ్ళీ హైయెస్ట్ ప్రెజర్ రీచ్ అయ్యామో అప్పుడు మనకు మళ్ళీ లోయెస్ట్ వెలాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు హైయెస్ట్ ప్రెజర్ ఎనర్జీ ఉండడం వల్ల లోయెస్ట్ కైనెటిక్ ఎనర్జీ అనేది వచ్చింది. సో బెర్నౌల్లి ప్రిన్సిపల్ యొక్క ఎగ్జంప్షన్స్ ఏంటంటే ఆ ఫ్లో క్యారెక్టరిస్టిక్ అనేది స్టడీ కండిషన్లో ఉండాలి, అయితే స్ట్రీమ్ లైన్లో ఉండాలి. అంటే ద ఫ్లో డైరెక్షన్ అనేది ఫార్వర్డ్ పాత్లో మాత్రం ఉండాలి. టర్బులెంట్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ ఉండకూడదు. ఆ ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్గా ఉండాలి. అంటే దాని డెన్సిటీ అనేది ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసినా కాన్స్టెంట్గానే ఉండాలి. ప్రెజర్ చేంజ్ చేసినప్పుడు దాని డెన్సిటీ అనేది చేంజ్ అవ్వకూడదు. థర్డ్ ఎగ్జంప్షన్ ఏంటంటే మనకి ఫ్లూయిడ్లో విస్కస్ ఫోర్సెస్ అనేవి ఉండకూడదు. ఫ్రిక్షన్ అనేది నెగ్లిజిబుల్గానే ఉండాలి. ఫ్రిక్షన్ ఎందుకు నెగ్లిజిబుల్గా ఉండాలంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. బెర్నౌల్లి ఈక్వేషన్ యొక్క లిమిటేషన్ ఏంటంటే ఈ ఈక్వేషన్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి మాత్రమే మనకి అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఎనర్జీని మనం డెరైవ్ చేసినప్పుడు ఎలాస్టిక్ ఎనర్జీని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. సో దట్ మనకి కంప్రెసిబుల్ ఫ్లూయిడ్కి ఈ ఈక్వేషన్ అనేది అప్లికేబుల్ కాదు. ఈ బెర్నౌల్లి ఈక్వేషన్ అనేది మనకి నాన్ విస్కస్ ఫ్లూయిడ్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే విస్కస్ ఫ్లూయిడ్స్ ఉండడం వల్ల ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. ఎందుకు? షియర్ ఫోర్సెస్ అండ్ ఫ్రిక్షన్ ఉండడం వల్ల. సో ఈ బెర్నౌల్లి ఈక్వేషన్ అనేది మనకి స్ట్రీమ్ లైన్ ఫ్లూయిడ్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అది స్ట్రీమ్ లైన్ ఫ్లూయిడ్ కాకపోతే అంటే టర్బులెంట్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు ఈ టర్బులెంట్ ఫ్లో ఏం చేస్తుంది, కైనెటిక్ ఎనర్జీని హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేస్తుంది.